guys, welcome to our channel. Hope you all are doing good. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఫిజిక్స్లోని ఫోర్స్ అంటే ఏంటి, ప్రెషర్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఫార్ములా అండ్ దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దామన్నమాట. సో ఫోర్స్ అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని మనం తొయ్యడం కానీ లేదా లాగడం కానీ చేస్తున్నాము, అప్పుడు అలా చేయడానికి మనం కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తాం కదా. సో దాన్ని మనం ఫోర్స్ అంటాం అన్నమాట. సో అలా చేస్తున్నప్పుడు అక్కడున్న ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది, డైరెక్షన్ కానీ, మోషన్ కానీ, దానికి ఉన్న యొక్క షేప్ అనేది కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఈ ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే న్యూటన్. అంటే ఆ న్యూటన్లో మనకి ఈ ఫోర్స్ అనేది మెజర్ చేస్తారనమాట. సో ఫోర్స్ ఏం క్వాంటిటీ అంటే మనకి వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో మెజర్డ్ ఇన్ న్యూటన్స్ అనమాట. సో ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఎఫ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ అనమాట. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఫోర్స్ మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పుషింగ్ ఏ డోర్. ఇప్పుడు మనం ఒక డోర్ని కొంత ఫోర్స్ అనేది అప్లై చేసి దాన్ని నెడుతున్నాము కదా, పుష్ చేస్తున్నాము. సో అప్పుడు అక్కడ కొంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా, కొంత ఫోర్స్ అనేది అప్లై చేసినాము. సో అప్పుడు అది ఒక దగ్గర నుంచి ఒక ప్లేస్కి ముందుంటే వెనక్కి మూవ్ అవుతుంది. సో దాన్నే ఫోర్స్ అంటాం అనమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, అదేంటంటే ఏ బాక్స్ ఆఫ్ మాస్ 10 kgs ఈజ్ యాక్సిలరేటెడ్ అట్ 2 m/s² అనమాట. సో ఫైండ్ అప్లైడ్ ఫోర్స్. ఓకే, ఒక బాక్స్ మీద కొంత మాస్ ఎంత ఉంది, 10 kgs ఇచ్చారు. దాని యొక్క యాక్సిలరేషన్ ఎంత ఇచ్చారంటే 2 m/s² ఇచ్చారనమాట. ఓకే, దానికి ఎంత ఫోర్స్ అప్లై అయిందో మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో గివెన్ మాస్ ఎంత 10 kgs అనమాట, యాక్సిలరేషన్ వచ్చేసి 2 m/s². ఓకే, అండ్ ఇప్పుడు ఫోర్స్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ అనమాట. సో మనకి ఫోర్స్ ఫైండ్ చేయాలి కాబట్టి సో మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే 10 × 2 అనమాట. సో 10 × 2 అంటే ఎంత అవుతుంది, 20 న్యూటన్స్ అవుతుంది. న్యూటన్స్ ఎందుకంటే మాస్ని ఎందులో మెజర్ చేస్తారు, న్యూటన్స్లో మెజర్ చేస్తారు కాబట్టి. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే ఫోర్స్ వచ్చేసి 20 న్యూటన్స్ అనమాట. ఓకే, దీన్నే మనం ఫోర్స్ అనేసి అంటాం. ఓకే, ఇప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుందో చూద్దాము. సో లెట్ us లెర్న్ అబౌట్ ద ప్రెషర్. ఓకే, ప్రెషర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ప్రెషర్ ఈజ్ ఎ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా అనమాట. ఓకే, అదొక ఫోర్స్ పర్ యూనిట్ మీద యాక్ట్ అవుతుంది. అంటే ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోర్స్ కూడా ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రెషర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏరియా తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఏరియా కొంచెం ఉందనుకో, ప్రెషర్ మనం ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. అదే ఏరియా పెద్దగా ఉందనుకో, కొంచెం ప్రెషర్తోనే దాన్ని మనం మూవ్ కానీ ఏదో ఒకటి చేయొచ్చు. ఓకే, అండ్ ప్రెషర్ ఈజ్ ఎ ఫోర్స్ యాక్టింగ్ యూనిట్ పర్ ఏరియా. ప్రెషర్ ఇంక్రీజ్ వెన్ ఫోర్స్ ఇంక్రీజ్. ఓకే, ప్రెషర్ ఇంక్రీజ్ వెన్ ఏరియా డిక్రీజ్. ఓకే, ఏరియా తక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అండ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని యొక్క ఫోర్స్ కూడా ఎక్కువగా అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రెషర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే పాస్కల్. ఓకే, అండ్ అది ఏం క్వాంటిటీ, మనకి ఫోర్స్ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ కదా. సో ప్రెషర్ వచ్చేసి ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. ఓకే, అండ్ ప్రెషర్ యొక్క ఫార్ములా ఏంటి, ప్రెషర్ ఈక్వల్స్ టు ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా అవుతుంది. ఓకే, ప్రెషర్ తెలుసు మనకి, ఫోర్స్ ఏరియానే కదా కావాల్సింది, అందుకే ప్రెషర్ని ఫోర్స్ ఏరియాతో డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్మాల్ ఏరియా ఈక్వల్స్ టు మోర్ ప్రెషర్ అండ్ లార్జ్ ఏరియా ఈక్వల్స్ టు లెస్ ప్రెషర్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. అదేంటంటే ఏ ఫోర్స్ ఆఫ్ 10 newtons యాక్ట్ ఆన్ అన్ ఏరియా 2 m², ఫైండ్ ద ప్రెషర్. ఓకే, అండ్ అక్కడ అప్లై చేసిన ఫోర్స్ వచ్చేసి 100 newtons అనమాట. 100 newtons అండ్ ఏరియా ఎంత ఉంది మనకి 2 m² ఉంది. ఏం ఫైండ్ చేయాలి, ప్రెషర్ ఫైండ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఫోర్స్ ఈక్వల్స్ టు 100 newtons, ఏరియా ఏంటంటే 2 m². ఫార్ములా ఏంటి,
P ఈక్వల్స్ టు F డివైడెడ్ బై A. సో అప్పుడు ఫోర్స్ ఈక్వల్స్ డివైడెడ్ బై ఏరియా కదా, సో అప్పుడు ప్రెషర్ ఈక్వల్స్ టు 100 డివైడెడ్ బై 2 అవుతుంది. 100 డివైడెడ్ బై 2 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 50. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్కి ప్రెషర్ ఎంత ఉంది మనకి అప్పుడు 50 P. P అంటే ఏంటి, SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ పాస్కల్ అనమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద clear, neat and simple explanation about the force and pressure. Hope you like this video and like and share, subscribe to our channel. Thank you.